ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వన్స్ అగైన్ వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. నవంబర్ 16వ తారీఖు చెందినటువంటి వాక్య భాగం హెబ్రీ 11వ అధ్యాయం. అందరికీ తెలిసినటువంటిదే ఈ విశ్వాసం గురించి. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నీ మతం ఏదైనా అర్థమా? నీ విశ్వాసానికి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటి ప్రశ్న మనం ఎప్పుడు అడగాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. హెబ్రీ 11 మొదటి 6 వచనాలు చదువుకుందాం. విశ్వాసం మీద. విశ్వాసానికి డెఫినేషన్ కాదు, విశ్వాసం దాని యొక్క అర్థం. విశ్వాసానికి అనేక కోణాలు ఉన్నాయి. వాటిల్లో హెబ్రీ పత్రికలో కొన్ని కనిపిస్తాయి. అంతేకాదు విశ్వాసం ఏం కాదో కూడా సూచించబడింది. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వారి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయాను గనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. విశ్వాసానికి ఇందాక చెప్పినటువంటి రీతిగా అనేక కోణాలు ఉంటాయి. హెబ్రీ పత్రికలో ఆ కొన్ని కోణాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అంతేకాదు ఏది విశ్వాసం కాదో అది కూడా ఈ అధ్యాయంలో సూచించబడింది. కొన్ని విషయాలు 4 విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. విశ్వాసం అనగా మనం ఎన్నుకునే మతం అని ఈ దినాల్లో, ఆధునిక దినాల్లో అర్థంతో చెప్తారన్నమాట. కాబట్టి విశ్వాసం అనే ఆధునిక అర్థం ఒక్కసారి కూడా ఈ అధ్యాయంలో కానీ బైబిల్లో కానీ కనిపించదు. లేక సత్యం కానీ వాస్తవం కానీ ఆధారం లేని నమ్మకం అసలు కనిపించదు. ఆ నమ్మకానికి ఆధారాలు ఉంటాయి. అది వాస్తవం కాబట్టి, అది సత్యం కాబట్టి, అందుకని నేను నమ్ముతున్నాను అనేటువంటిది ఉంటుంది. కానీ ఏదో గుడ్డిగా నమ్మాలి అనేది బైబిల్లో కనిపించదు. మన విశ్వాసము అంటే కేవలము మన సొంత ఆలోచన, మన సొంత అనుభవం అని సైంటిజం ఒక ఆలోచన తీరు అన్నమాట. కల్ట్ అది మన ఆలోచన అంతటిని పాడు చేసింది అన్నమాట. సైంటిజం అనేది గూగుల్లో చూడండి. ఇప్పుడు చెప్పటానికి ఇది సందర్భం కాదు. మీరు నమ్ముతున్నది ఏమిటో ఇతరులకు చెప్పినప్పుడు మీ నమ్మకానికి సరైన ఆధారాలు ఉన్నవా లేవా అని వారు తిరిగి ప్రశ్నించరు. నీ విశ్వాసం ఏంటి అని అంటే, నా విశ్వాసం ఈ మతం అండి అని అంటాం. కానీ దానికి ఆధారాలు ఎందుకు నమ్ముతున్నావు, ఎందుకు విశ్వసిస్తున్నావు అని తిరిగి ఎవరు కూడాను ప్రశ్నించరు. వాస్తవానికి ఉపయోగకరమైన ప్రమాణాలు ఉండవని అక్కడ మనం ఊహించుకుంటాం. అంటే
ఆటోమేటిక్‌గా మనం ఊహించుకుంటాం. అటువంటి విశ్వాసము ఇష్టమైన మతం అని అనుకుంటాం. అది ఆయన ఇష్టం, అది ఆయన మతం, అది ఆయన విశ్వాసం అని అంటాం. దానికంటే ఇక విశ్వాసం అంటే ఇక దానికంటే వేరుగా గొప్ప అర్థమేం లేదు అని అనుకుంటాం. ఇదే విశ్వాసానికి నిర్వచనం అని తలస్తాం. అంతేగాని ఆహ్, దానికి ఉపయోగకరమైనటువంటి ప్రమాణాలు, క్రైటీరియా ఉంటది అని ఎప్పుడు గూడాను మనం ఆహ్, ఊహించుకోం. రెండో విషయం, దీనికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఈ అధ్యాయాన్ని బట్టి సత్యమైన దానిని గ్రహించే సామర్థ్యం, ఫ్యాకల్టీ అది విశ్వాసం. ఈ అధ్యాయాన్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, విశ్వాసం అంటే ఏంటి అంటే, దేవుడు అనుగ్రహించేటువంటి సామర్థ్యం. అది విశ్వాసం. దేవుని ఆజ్ఞను అనుసరించి విశ్వాసం ఏర్పడినది అని 3వ వచనంలో మనం చదువుకున్నాం. అనే ప్రాతిపదికను ఈ గ్రంథకర్త ప్రశ్నించుట లేదు గాని, ఆ ప్రతిపాదనను నిరూపించే మార్గము లేదని సూచిస్తున్నట్లు అర్థము చేసుకొనగలము. అంటే దేవుని ఆజ్ఞను అనుసరించి సృష్టి అంతా కూడాను ఏర్పడింది అనేటువంటి ప్రాతిపదిక, ప్రపోజల్. దాన్ని అనుమానిస్తున్నాడా? అనుమానించలేదు. కానీ ఈ గ్రంథకర్త ఏం ఆలోచిస్తున్నాడంటే, దేవుడు ఆహ్, సర్వ సృష్టిని సృష్టించాడు, సర్వ విశ్వాన్ని సృష్టించాడు అని రుజువు చేయటానికి మార్గమేమి లేదు అని ఆయన చెప్తున్నాడు. సృష్టించినప్పుడు గ్రంథకర్త ప్రశ్నించటం లేదు గానీ, ఆ ప్రాతిపదికను నిరూపించే మార్గం లేదని ఆయన సూచిస్తున్నాడు. సృష్టించినప్పుడు ఎవరున్నారు? ఒకే వ్యక్తి ఉన్నాడు గదా! మనం దేవుడు అంటాం. ఆ వ్యక్తి ఏమి జరిగినదో ఆయన చెబితే తప్ప, ఆయన ప్రకటిస్తే తప్ప, ఆయన వెల్లడిపరిస్తే తప్ప, ఆ ప్రాతిపదిక నమ్మదగినదని తలంచవద్దు. ఆయన చెబితే ఎవరైతే అక్కడ ఉంటారో, ఎవరైతే కళ్ళారా చూసారో, ఇంకెవరుంటారు సృష్టి చేసినప్పుడు? సృష్టికర్త ఒక్కడే ఉంటాడు గదా! అప్పుడు ఆ వ్యక్తి, ఆ సృష్టికర్త నమ్మదగినవాడు. అంటే ఆయన కళ్ళారా చూస్తే, ఆయన సాక్ష్యమిస్తే అప్పుడు అది నమ్మదగినది. అదేవిధంగా మన సృష్టే కాదు, మన పరలోకాన్ని నిరీక్షణ అంటే పరలోకం. మన నిరీక్షణను గూర్చి కూడా గ్రంథకర్తకు ఏ అనుమానం లేదు గానీ, ఆహ్, ఆ పరలోకం గురించి, ఆ నిరీక్షణ గురించి రుజువు చేయలేం. దాన్ని కొలవలేం. దాన్ని పరీక్షించుటకు సీసాలో పెట్టి పెట్టలేం. ఏ విధంగా దాని గురించి నిరూపించలేం. కానీ చాలా మంచి కారణాలను బట్టి రాబోయే వాటిని గూర్చిన దేవుని వాగ్దానాలను నమ్మగలం. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. ఈ విధంగా విశ్వాసం అనున్నది దేవుడు అనుగ్రహించు అద్భుతమైన సామర్థ్యం, ఫ్యాకల్టీ. దీనిని బట్టి ఇక్కడ ఈ కొటేషను మొదటి వచనం, నిరీక్షణబడుట వాటి యొక్క నిజ స్వరూపమును, అంటే విశ్వాసమనున్నది విశ్వాసమనున్నది నిరీక్షింపబడుటకు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన వినుటకు గ్యారంటీ, నిర్ధారణ అయి ఉన్నది. చూడకపోయినా కానీ, అదృశ్యంగా ఉన్నా కానీ గ్యారంటీ అని నమ్ముతున్నాం. ఎందుకంటే దాని గురించి చెప్పినటువంటి వాడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి. మూడో విషయం, కాబట్టి కొన్ని విధాలుగా ఈ విశ్వాసము పెద్దలు ఆహ్, విశ్వాసం లాంటిది. ఎలాంటి విశ్వాసం? పెద్దల విశ్వాసం. ఎందువలననగా చాలామంది వారి జీవిత కాలములో వారు చూడని వాగ్దానములు
వారికి చేయబడినవి. వాళ్ళు వాళ్ళు నమ్మారు, కానీ వాళ్ళు చూడలేదు. దేవుని వాగ్దానములను నమ్మినందున తగిన కార్యములు వారు చేశారు. దానికి విధేయత చూయించి దానికి తగినట్టుగా చేశారు. అందుకు వారి విశ్వాసమును బట్టి ప్రశంపబడ్డారు. ఎవరు? ఆ పెద్దలు, పేట్రియార్క్స్ అంటాం. ఈ విధంగా తన సంతానము విస్తారముగా వృద్ధి చెందు చెందుతుంది. కానాను దేశాన్ని వారసత్వంగా పొందగలగదనే వాగ్దానంపై ఆధారపడి అబ్రహాము ప్రవర్తించాడు. ఆయన చూడలేదు, కానీ వాగ్దానాన్ని నమ్మాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు కాబట్టి. ఆ వాగ్దానమును తన జీవిత కాలంలో చూడలేకపోయాను, కానీ దానికి విధేయత చూపించాడు. అదేవిధంగా అబ్రహామే కాదు, మరి 12 మంది పితరులు కూడా ఆ వాగ్దానమును నమ్మారు. అంత బలంగా నమ్మినందున వారు ఐగుప్తుని వదిలి వెళ్ళినప్పుడు తన శరీరమును, అంటే ఇశ్రాయేలు గోత్రీయులు అన్నమాట, తన శరీరమును వారితో తీసుకొని వెళ్ళమని, అంటే ఐగుప్తుని వదిలి వెళ్ళేటప్పుడు when they depart ఫ్రమ్ ఈజిప్ట్, కొన్ని శతాబ్దాల తరువాత వాళ్ళు ఐగుప్తుని వదిలి వెళ్ళినప్పటికీ ఇశ్రాయేలీలకు ఈ పెద్దలు, 12 మంది పెద్దలు సూచనలు ఇచ్చారు. ఓకే, వాగ్దానాలు ఇప్పుడు రాసేటప్పటికి ఇప్పటికీ నెరవేరిని. కాబట్టి దీని అర్థం ఏంటి అంటే, అదే విధంగా మనం కూడా వాగ్దానాలని నమ్మాలి. ఇంకా నెరవేరని వాగ్దానాలని నెరవేర్పు కొరకు విశ్వాసంతో మనం సంతోషంగా ఎదురు చూడాలి కదా. అంటే వాళ్ళు ఏ విధంగా నమ్మారో మనం కూడా ఆ విధంగా ఎదురు చూడాలి అని ఈ హెబ్రీ గ్రంథకర్త అక్కడ ఉన్నటువంటి రీడర్స్కి చెబుతున్నాడు. 4వ విషయం, విజేతలుగా అంటే విక్టర్స్గా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి విజయం పొందారు. సులభంగా కనిపించే వారితో మాత్రమే కాక, ఇక్కడ 32 నుండి 35 వచనాల్లో వాళ్ళు విజేతలు, విక్టర్స్, విజయం పొందినటువంటి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి విజయం పొందారు. మరి 35 నుండి 38 వరకు చదివితే బాధితులుగా కనిపించే వారితో కూడా అటువంటి విశ్వాసం కనిపిస్తుంది. అంటే విక్టర్స్ కానీ విక్టిమ్స్ కానీ, బాధితులు అంటే విక్టిమ్స్, వాళ్ళిద్దరిలో కూడాను విశ్వాసం కనిపిస్తుంది. రాజ్యాలను, ఇప్పుడు మొదటి కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, రాజ్యాలను జయించుటకు, న్యాయము నిర్వర్తించుటకు, ఖడ్గదారి నుండి తప్పించుకొనుటకు, మృతులైన వారిని పునరుద్ధానం వలన తిరిగి పొందు వారిది జాబితా. వాళ్ళది ఏ జాబితా? విక్టర్స్ జాబితా లేదా విక్టిమ్స్ జాబితా. ఇప్పుడు యాతన పెట్టబడిన వారు కానీ, తిరస్కరించబడిన వారు కానీ, ఖైదీను అనుభవించిన వారు కానీ, దుర్మరణము నాకు చెందిన వారు కానీ, వీరందరూ కూడాను 2వ జాబితాకు చెందినటువంటి వాళ్ళు కావచ్చు. అంటే విక్టిమ్స్ అన్నమాట, బాధితులు. కాబట్టి ఏ జాబితాకి చెందినటువంటి వారు అది ముఖ్యం కాదు, అది ప్రాముఖ్యం కాదు. ఏది ప్రాముఖ్యం అంటే, కీలకమైనటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, వారికి విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే దేవుని మాటకు విలువిచ్చి దానికి విధేయత చూపించడం అన్నమాట. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానానికి, ఆ మాటకి ఎంత విలువిస్తున్నాం, అదే విశ్వాసం. కాబట్టి ఏ జాబితా, విక్టిమా విక్టరా అది కాదు. నువ్వు దేవుని ఎడల
దేవుని యొక్క వాక్యానికి కట్టుబడి ఉండి ఆయన నమ్మదగినటువంటి వాడు కాబట్టి ఆయనపై విశ్వాసం ఉంచేవా లేదా అనేది కీలకమైనటువంటి ప్రశ్న. కాబట్టి అన్నీ కలిసి ఉంటే విక్టర్స్‌గా ఉంటేనే దేవుణ్ణి నమ్ముతాం. మరి బాధితులుగా ఉంటే ఆయన నమ్మం అనేది అది బైబిల్‌కి సంబంధించినటువంటి విశ్వాసం కాదు. ఇప్పుడు హెల్త్, వెల్త్ గాస్పెల్, ప్రాస్పెరిటీ గాస్పెల్ అంటారు కదా! అది దీనికి సంబంధించిందే. ఎంత ప్రాస్పెరిటీ ఉంటే అప్పుడు నమ్ముతాం. అయితే బాధితులుగా ఉంటే ఓహ్! అదెందుకండి అలాంటి దేవుడిని ఎందుకండి మనకు నష్టం కలిగేటువంటి దేవుడిని ఎందుకు నమ్మటం అని అంటారు. మనకు నష్టం కలుగుతుందో, లాభం కలుగుతుందో అది కాదు ముఖ్యం. ఆయన నమ్మదగిన వాడా కాదా? అది ముఖ్యం. ఆయన్ని ఆ విధంగా నమ్మితే కొన్నిసార్లు మన ప్రాణాలు కూడా కోల్పోతాం. అలాంటి విశ్వాసం మనకున్నదా అని మనం ప్రశ్నించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ లేటర్.